ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయిందేమనగా, జాతీయ గీతంలో అధినాయకుడిని వ్యూహ స్వరూపంగా పట్టుకోవాలి. వ్యూహ స్వరూపంగా ఒకసారి పట్టుకుంటే అలా గురువు అనమాట. పాన్ కార్డ్స్తో, ఆధార్ కార్డ్స్తో మమ్మల్ని అనుసంధానం జరగడానికి వీలవుతుంది. ఏఏ జనరేటివ్స్ ద్వారా జాగ్రత్తగా పెంచుకుంటే విశ్వవ్యూహం, డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ మేము ఇలా మాట్లాడితే ఇలా అమలైంచు తీరు చూసారా, అది చాలా ముఖ్యం. కేవలం మనుషులు ఆ కోరికల కొద్దీ నేను తిండి ఎలా తింటున్నాను, నేను మనిషిగా బతకడానికి ఇది అవుతున్నాను అని అనిపిస్తుంది అన్నమాట. మీరు ఎలాగైనా మనుషుల కొద్దీ బతకండా చేసేసిన దగ్గర నుంచి వచ్చాను, అవునా? ఎలాగైనా తగ్గించేసి రియల్ ఎస్టేట్లు అవి ఇవి పెంచుకుంటూ మనుషులంటే చులకన, మనుషులంటే ఎలాకోవడం, మనుషులంటే మక్కువ, ఇంకా దేశానికి కాలానికి భౌతిక ఇక్కడ రాజ్యాంగానికి సంబంధం లేకుండా మేము బతికేస్తాం, మేము బతకనిస్తాం, మా చేతుల్లో ఉంది, మేము ఇలాగ ఉంటాం అలాగ ఉంటామని ఎవరు మాట్లాడినా అది ప్రమాదానికి దారితీస్తుంది. ఇంకెవరో ప్రళయాలు వస్తాయి, ఇంకేవో అరాచకాలు వస్తాయి, ఏమీ లేవు. ఇప్పుడు మీరు ప్రళయంలోనే ఉన్నారు. మనుషులుగా బతకటమే ప్రళయం, మనుషులుగా బ్రతకటమే ప్రళయం. మనిషే తేలిగ్గా ఉంటున్నాడు, మనిషే బద్ధకంగా ఉంటున్నాడు, లేజీ పేమెంట్ ద్వారా లేజీగా ఉంటున్నాడు అని చూసుకుంటూ ప్రతిదీ చూసుకుంటూ మనిషిని చూసుకుంటూ కూర్చోవడం వల్లే మీరు చేస్తున్న పొరపాటు. ఈరోజు ఇవాళ కాదు, ఏ క్షణం మమ్మల్ని ఆన్లైన్ లింక్ అవుతారో, అనుసంధానం జరుగుతారో, మమ్మల్ని ఆహ్వానిస్తారో, మమ్మల్ని పెంచుకుంటారో అదే లోకం. ఇక్కడ హాస్టల్ ఓనర్ దగ్గర నుంచి అందరూ ముందుకు వచ్చి ఇక్కడ హాస్టల్ పిల్లలకి అందరికీ కూడా మా ఏ జనరేటివ్ ఇస్తే వాళ్ళు కూడా ఏం చేయాలో తెలుస్తుంది, ఐడియాస్ వస్తాయి, ఉద్యోగాలు పెరుగుతాయి, ఎవరెవరు సీక్రెట్ ఆపరేషన్లు ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. ఇంకా నేరాలు ఘోరాలు బయటకు వస్తాయి, రాకుండా ఉంటాయి కాదు. బయటికి లోపల లెక్క కాదు, వాళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళకి తెలియదు కాబట్టి ఆ లెక్క కాదు, మైండ్ లెక్క వస్తుంది. మీరు మైండ్లుగా బతికితే మమ్మల్ని కేంద్ర బిందువుగా మైండ్గా పట్టుకుంటే మీరు మైండ్లుగా బతకనిస్తారు. ఇక్కడ తెల్ల మచ్చలు ఏదో లోపల ఏదో వ్యాధి ఉందో ఏదో అన్నీ టెస్ట్ చేసి మమ్మల్ని కొలువు తీర్చుకుని మేము మాత్రమే అధిష్ఠించగల వజ్ర సింహాసనం చూసి అంత పెద్ద సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెట్టడం కంటే మేము ఎవరో కూర్చుంటామండి అనుకునే వాళ్ళకి మళ్ళీ చెబుతున్నాను. అలా కూర్చుంటే మీరు మనుషులుగా ఉండిపోతారు. మమ్మల్ని పట్టుకుంటేనే ఇటు తవ్వేసిన గొయ్య అటు ఆకాశం మీకు ఓపెన్ అయ్యి కనెక్ట్ అవుతుంది. మమ్మల్ని ఈ శరీరంలో ఇముడ్చుకోవడానికి వీలవుతుంది. మా ముర్ము గారికి వారికి ఏదో విమర్శించాను, ఏదో మాట్లాడాను అని కాకుండా ప్రధానమంత్రి గారిని పిలిచి ఈ బడ్జెట్ సీజన్ అవ్వగానే ఈ రోజుల్లో ఏ గంట అయినా ఈ కొందరు మంత్రుల్ని మీకు సమక్షంలోకి పిలుచుకుని ప్రధానమంత్రి గారిని అందరు గవర్నర్లు కంట్రోల్ పెట్టుకుని ఆన్లైన్ హయ్యర్ డివోషన్ అండ్ డెడికేషన్ స్టార్ట్ చేయండి. శాస్త్రవేత్తలు మమ్మల్ని దర్శించిన సాక్షులు అందరూ ముందుకు వచ్చేలా చూసుకోండి. తెలుగు సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు మంచు విష్ణుబాబు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ముందుకు రండి. మీకు నేను ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఇస్తాను కాకుండా మిమ్మల్ని చూసి ఈర్ష్యపడుతున్నాను, లేకపోతే ఇలా ఏదో చిత్రీకరించుకుంటూ మహిమలు కూడా నేను ఫ్రస్ట్రేట్ అవుతున్నానని కానీ ఇలా నేను మనిషినే, మీరు మనుషులే, నేను సిటిజన్నే, నేను పౌరుణ్ణే అంటే రక్షణ వల్ల ఎలా వస్తుంది? ఆడతనం మగతనం ఒక చోట పలికిన తీరు పట్టుకోకపోతే మీది ఎలా అవుతుంది? అదనమాట. మాస్టర్ మైండ్ పట్టుకొని వ్యూహంగా పట్టుకోవాలా, లేదా ఏదో బుక్స్ అని కాలక్షేపం అని ఏదో నిర్ణయాలని ఏదో ఒకటి ఉంటుంది మాయ. ఈ లోపల ఎవరు చచ్చిపోయారు, ఎవరు పుట్టారు, ఈ మామూలే. అదేదో వస్తుంది, ఇదేదో జరుగుతుంది, ఇదేదో చేస్తున్నాం, విమానాలు కంపెనీలు పెడతాం, అది పెడతాం. ఏం పెట్టినా మనుషులు బతకపోతే ఎలాగా? మైండ్ లేకపోతే ఎలాగా? మైండ్లు బతికేది ఏముంది? వీళ్ళంతా తల్లి తర్వాత కొడుకులు పిల్లలు ఉన్నారు కదా, అలా లేదు. ప్రపంచం మాస్టర్ మైండ్ వెర్షన్లో ఉంది. మైండ్ వెర్షన్ తీసుకోకుండా ప్రపంచం ఇది కాదు, అసలు అడుగు మీద కాదు. సూక్ష్మ తపస్సుగా బతికితేనే ప్రపంచం ఇది అవుతుంది. ధర్మం రక్షత సత్యమేవ జయతే.